ఉదయము రాత్రియు హల్లెలూయా, నా శ్వాసయు జీవము హల్లెలూయా. ఉదయము రాత్రియు హల్లెలూయా, నా శ్వాసయు జీవము హల్లెలూయా. నే సోలిపోయినప్పుడు నా బలముగా మారున్, సొమ్మసిల్లిపోయినప్పుడు నా ఆత్మ పాడు పాట శిఖరమైన హల్లెలూయా, గాఢాంధకార లోయ అయిన హల్లెలూయా. ఉన్నత శిఖరమైన హల్లెలూయా, గాఢాంధకార లోయ అయిన హల్లెలూయా. నా ప్రాణం పోవేలా నా విజయ గీతమేసే, భరించలేని బాధలో నా విజయ గీతం. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాల్సిన పనులు చేస్తున్నారు. చేసిన హల్లెలూయా, శత్రువే నవ్విన హల్లెలూయా, హేళనే చేసిన హల్లెలూయా. శత్రువెంత దాడి చేస్తే నా విజయమంత పెరుగున్, నేను స్తుతించి పాడితే చెరసాల బ్రద్దలగునే.
హల్లెలూయా. లేండి, లేచి నిలబడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మంచి దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తి ఆయన ఆరాధన చేద్దాం. ప్రభు సన్నిధానంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఒక 5 minutes మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన ఘనపరుద్దాం. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ. చక్కగా భోజనం చేశారు మీరంతా. ఇప్పుడు అది అరగకపోతే కనుక మీ భోజనం వాక్యానికి అడ్డం వస్తుంది. హల్లెలూయా. సో అది అరగాల. చేతులు ఎత్తండి. 2 పనులు ఒకేసారి జరగని. ఆత్మకు బలం రాని, శరీరంలో ఫుడ్ అరగని. చేతులు ఎత్తి స్తోత్రం. ఆయన స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. యేసుదేవా మీకు అన్న. చేతులు ఎత్తి కళ్ళు మూసుకుందాం అందరం కలిసి. ప్రభువుని స్తుతిస్తూ ఆయన ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరిశుద్ధ దేవా మీకు వందనాలు. వాక్యం మనం విన్నాం. ఆశ ఉంటే భంగం కాదు అని. దాహం ఉంటే దేవుడు తీరుస్తాడు, ఆశపడితే మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడడం కూడా ఆశపడ్డమే. సో అందు నిమిత్తమే దేవుని సందర్భంలో ఆశ కలిగిన ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. దేవా మీకు స్తోత్రం యేసయ్య. పరిశుద్ధాత్మ మీకే వందనాలు, మీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. ఓ జీసస్. Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. అందరూ కలిసి హల్లెలూయా పాడదామా? హల్లే. అందరూ పాడాలి గట్టిగా. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. నువ్వు నోరు విప్పితే నింపబడతావు. హల్లెలూయా. ఆరాధిస్తే ఆత్మతో నింపబడతావు. హల్లెలూయా. అందరం కలిసి ఏకాత్మతో చక్కగా చేతులెత్తి హృదయాంతరంగంలో నుంచి మంచి స్వరములతో థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. పాడదామా? థ్యాంక్ యూ జీసస్.
జీసస్. మరొకసారి థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా అని పాడదాం. హల్లెలూయా. చక్కగా బిగ్గరగా స్పష్టంగా హల్లెలూయా జీసస్. హల్లెలూయా హల్లెలూయా. యేసురాజా Jesus. Hallelujah. Amen. Hallelujah. చివరిసారిగా Hallelujah. Jesus. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా. Oh, Holy Spirit, we praise you, Lord. Jesus. Hallelujah. Deva. స్తుతిద్దాం. అన్ని భాషల్లో మాట్లాడండి. హల్లెలూయా. ఓ రడల సంత రఫ బబల సంత రగ్జఫ రల్బర హసఫ మమ మమ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, వి ప్రైజ్ యు. హల్లెలూయా. ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్, ఓపెన్ యువర్ మౌత్. నోరు తెరదాం, స్తుతిద్దాం బిగ్గరగా, స్తుతిద్దాం గట్టిగా. హల్బరఫమ హల్బరబా హల్దరఫమ క్లాస్ సంట్ర బాబా బాబా. ఓ రీడల్ బరహ సాంగ్లడ సంట్ర మమ. ఓ రిఫెల్ మెరిల్ ట్రోల సంట్ర బఫబో హల్బర సకర్ల సంట్ర బాబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వి ప్రైజ్ యు ఫాదర్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే నాకు. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. గట్టిగా. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీ ఉంటే
ఎవరి స్వరం వారికి బిగ్గరగా వినిపించే విధంగా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా, ఆమెన్ ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా, ఆమెన్ ఆరాధనా, 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 స్తుతి ఆరాధనా. చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ జీసస్. అందరు చెప్తాం థ్యాంక్ యూ జీసస్ అని చప్పట్లు కొడదాం బిగ్గరగా. చెప్పండి నోట్లో గట్టిగా, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. బిగ్గరగా చెప్పండి, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ ఫాదర్. Praise Jesus. Thank you, Jesus. Hallelujah. Riyalana malana shakariya. Barabarabaram. Ribarabarabarabarabaram. Rikala malana mashandare balam. Thank you, Jesus. Thank you, Lord. Ribala malana shandare indarabam. Ribala malana shakariandara malamam. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Riyalana malana shikhara bandari. Thank you, Lord. Thank you, Jesus. నీ మహిమను చూడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి యేసయ్యా. నీ మహిమను చూడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఈ క్షణమే మమ్ము దర్శించు, ఈ క్షణమే మమ్ము దర్శించు. యేసయ్యా, ఇలాగా మరియా నీ పాద సన్నిధిలో కూర్చొని నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నదో మధ్యాహ్న సమయమందు తండ్రి, మేమందరూ నీ యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం. నీ నోట్లో నుంచి వచ్చే ఒక్క మాట మా జీవితాన్ని నిత్యత్వానికి నాయన చేంజ్ చేయగలదు, మార్చగలదు. అందుబట్టి వందనాలు. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ఆమేన్. హల్లెలూయా. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనము. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా సిద్ధపరచునుగాక, సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను
సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆమేన్. అందరు చెప్పండి సంపూర్ణముగా. దయచేసి చెప్పండి ప్రాణ ఆత్మ శరీరము. గట్టిగా చెప్తారా? ప్రాణ ఆత్మ శరీరము సంపూర్ణముగా కాపాడబడునుగాక. అయిపోయి ఇప్పుడు సందేశం అదే. మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు మీరు. అంతే సందేశం, అంతే సందేశం. ఆమేన్. సరే, గమనంగా వినండి. వాక్యం వినుతున్నప్పుడు ఆ వాక్యం మీలో తన కార్యాన్ని చేస్తుంది. అస్వస్థత ఉంటే వాక్యం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. పొద్దున్నే నేను చెప్పినట్లు మీ పిల్లలు ఏమన్నా కొంచెము గలాట్ చేసినారా, మెల్లంగా వాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళేసేయండి. పరిశుద్ధాత్మ మీతో మాట్లాడేదానికి కాసుకోవద్దండి. పరిశుద్ధాత్మ చెప్తేనే వెళ్తానని కాదు, మెల్లంగా బయటికి వెళ్ళొచ్చు. ఆమేన్. హల్లెలూయా. లెమ్ముడి ప్రకాశించుడి, ఎందుకంటే దేవుని యొక్క వెలుగు మీ అందు వచ్చి ఉన్నది. ఆమేన్. సరే, గమనంగా వినండి. ఇక్కడ పౌలు ఒక ముఖ్యమైన ఒక మాటని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. అంటే మనకి పరిశుద్ధత యొక్క ఆవశ్యకత ఉన్నది అన్నమాట. పరిశుద్ధత యొక్క అవశ్యము ఉన్నది, అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరోజే ఒకే తూరి జరిగేది కాదు, ప్రతిరోజు అది జరుగుతూ ఉండాలా. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, గమనంగా వినండి, సంపూర్ణంగా పరిశుద్ధ పరచునుగాక, మరియు మీ ఆత్మ జీవము, లేకుంటే ప్రాణం కూడా అనొచ్చు, మీ ఆత్మ జీవము శరీరము మన ప్రభు యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా. ఇక్కడ రెండు తూర్లు పౌలు ఈ పదాన్ని వాడుతున్నాడు, సంపూర్ణంగా అని. ఉదయం నేను చెప్పినట్లు త్రయేక దేవుడు మనల్ని త్రయేక వ్యక్తిగా సృష్టించాడనమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఉదయం నేనేం చెప్పాను? అందరు నా ఏంటో చెప్పండి. నేను యొక్క ఆత్మ, నాకు ప్రాణం ఉన్నది, నేను ఈ శరీరంలో జీవిస్తున్నాను. గమనంగా వినండి. ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో, దేవుడు ఏమన్నాడు? యా రోజైతే మీరు ఈ పండును తింటారో మీరు చనిపోతారు అన్నారు. ఆదాము అవ్వలు తిన్నారు, కానీ వాళ్ళు చనిపోలేదు. సాయంకాలం దేవుడు వచ్చి మళ్ళా వాళ్ళని కలిచాడు. గమనంగా వినండి. మనము వెళ్ళే ముందర మరి యొక్క తూరి ఇదే 23 చదివినాము, 24 చదువుతామా? మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. ఆమేన్. మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన వాడైనాక అందుకొరకు ఆయన మిమ్మల్ని అలాగే చెయ్యును. 23లో పౌలు ప్రార్థన చేస్తున్నాడు, మీ ప్రాణ, ఆత్మ, దేహము సంపూర్ణంగా కాపాడుబడునుగాక అని చెప్పేసి ఏమంటున్నాడంటే, ఒకవేళ మనలో ఎవరికైనా సంశయం ఉంది అంటే 24వ వచనంలో ఏమంటున్నాడు? మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు గనుక అలాగా చెయ్యను. అంటే నాకెంత సంతోషం ఇస్తుంది, భయమంతా పోయేసింది. యేసు ప్రభువు నేను నమ్మినప్పుడు అనుకునేవాడిని, దేవునిలో నేను ఉంటానో ఏమో తెలీదు, దేవునిలో నేను ఉంటానో. ఎందుకంటే నేను ఆ రోజు రక్షణ పొందినానో నాది రక్షణ సాయంకాలం 6:30కి అయింది. జూన్ 1వ తారీఖు 84 సాయంకాలం 6:30కి. అదే రోజు పొద్దున ఇంకా 2 పిల్లలది రక్షణ అయిందనమాట, 2 అబ్బాయిలది. సో ఆ కాలంలో మా మధ్యలో అంతా పోటీ, యవనస్తులు, ఏం తెలియదు అనమాట మాకు నేర్పించేవాళ్ళు. ఈ పొద్దు మీరు ఎంతో ధన్యులు, ఎందుకంటే ఇప్పుడు వాక్యం ఎవరు మీకు నేర్పించే వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఎవరు మాకు తెలీదు నేర్పించేవాళ్ళు. సో మా మధ్యలో పోటీ, వాళ్ళు ఎదురు చెప్పేవాళ్ళు, ఏ గణేష్, మేము పొద్దున రక్షింపబడినాం, నువ్వు సాయంకాలం, మేము సీనియర్లు, నువ్వు జూనియర్ అని.
బాధపడేది. నేను దేవుని అడుగుతాను, దేవుడా 16 సంవత్సరాలలో నేను రక్షణ పొందినాను, యవనస్తుడిగా సంతోషం, కానీ నువ్వు ఎందుకు 16 సంవత్సరాలు కాసుకున్నావు? సమూయేలుని వాళ్ళని వీళ్ళతో చిన్నప్పుడే రక్షించినావు కదా, నన్ను ఎందుకు రక్షించలేదని అప్పుడు బాధ ఉండేది అనమాట. సో ఏమైందంటే వాళ్ళు మేము సీనియర్లు అనేసప్పుడు మనసుకు దుఃఖం అవుతుంది. ఈరోజు వాళ్ళిద్దరూ దేవునిలో లేరు, సంతోషం కాదు, దుఃఖం అవుతుంది. మరి భయం వచ్చిందనమాట, నేను ఉంటానా లేదా? నాకన్నా వాళ్ళు చాలా ఆసక్తి కలిగిన వాళ్ళు, దేవునిలో స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు, ఒక క్రయ చలించి దేవుని నమ్ముకున్న 2 కుర్రోళ్ళు వాళ్ళు, కానీ ఈరోజు దేవునిలో లేరు వాళ్ళు. నా గతి ఏమవుతుందో అని భయము, ఆ భయంలో జీవిస్తూ ఉంటేని ఒక సేవకుడు చెప్పినాడు నాతో, గణేష్, దేవుని చెయ్యి నువ్వు పట్టుకోవద్దు. వీరేష్ రా, వెళ్ళిరా నాన్న, పిలిస్తే పరిగెత్తి రావాలా, పైకి రా. సేవకుడు నాకేం నేర్పించినాడంటే, నా చేయి పట్టుకోరా. సో వీరేష్ నా చైన్ గట్టింగ్ పట్టుకోరా, నా చైన్ పట్టుకున్నాడు అనమాట. అందరికి చెప్తాడు గొప్పగా, నేను యేసు ప్రభుకు చేయి పట్టుకున్నాను. ఓకే, తమాషా, నేను నిజంగా దేవుడు కాదు, దేవుని కుమారుని నేను, బట్ ఒక ఉదాహరణకు ఆయన వచ్చేసి గట్టింగ్ పట్టుకోరా, నేను వచ్చి దేవుని చేయి పట్టుకున్నాను అనేసి పట్టుకున్నాడు. కానీ సడన్గా ఒకరోజు ఏమో ఆకర్షణ వస్తే ఆయన వదిలేసి అట్లా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోతాడు. మళ్ళా ఆదివారం వస్తుంది, మళ్ళీ యవనస్తుల కూటమి వస్తుంది, మళ్ళీ వచ్చి దేవుడిని పట్టుకుంటాడు. మళ్ళా రేపు వచ్చేసి ప్రభు భోజనం ఉంది కాబట్టి మళ్ళా రావాలా, రేపు అభిషేక ప్రార్థన ఉంది కాబట్టి మళ్ళా రావాలా. సో ఎప్పుడు కావాలంటే పట్టుకున్నది, వదిలేది. ఇది వీరేష్ కాదు, మనం అందరం అని చూసి నవ్వొద్దండి, మనం అందరినీ ప్రతినిధిస్తూ ఆయన ఇక్కడ ఉన్నాడంటే. సో సేవకు నాతో ఏం చెప్పినాడంటే, గణేష్, నువ్వు దేవుని చేయి పట్టుకోవద్దు, దేవునికి అవకాశం ఇవ్వు నీ చేయి పట్టుకునే దానికి అని చెప్పినప్పుడు దేవుడు నా చేయిని పట్టుకున్నాడు. ఇప్పుడు నాన్న నీ గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుంది, సినిమా పిలుస్తుంది, పోరా ఊడుం పట్టిది పోయేకవ్వదు. ఎందుకు తెలుసా? యేసయ్య భక్తుడు చేయి పట్టినాడా, చేయి వదలడు. హల్లెలూయా, ఆమేన్. యేసయ్యలో స్థిరంగా ఉండాలంటే ఆయన చేయి పట్టుకునేది మానుకునేసి ఆయనకి పర్మిషన్ ఇవ్వు. యేసయ్య నా చేయి నువ్వు పట్టుకో, ఎందుకంటే ప్రాణ ఆత్మ దేహాన్ని సంపూర్ణంగా పరిశుద్ధపరిచి ఆయన రాకడలో ఏ యొక్క కలంకము లేకుండా, తేడా లేకుండా సంపూర్ణంగా కాపాడువాడు ఆయననే. మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి అలాగా చేస్తాడు అనేసి ఆ యొక్క నమ్మకమే నన్ను ఇంతవరకు నడిపిస్తుంది. హల్లెలూయా. సైతాన్ గురించి యోచన చేసేకి నాకు టైమే లేదు, ఎందుకంటే నా కాలు కింద ఉన్నాడు ఆయన. యేసయ్య మన కాలు కింద పెట్టాడు. బాంకే గారు చక్కగా ఒక మాట చెప్తాడు, సైతాన్కి మీరు ఏమన్నా వర్తమానం అందించాలంటే మీ షూ కింద రాసి పెట్టండి, ఆయన కింద నుంచి పైన ఇట్లా చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. భయపడతారు క్రైస్తవులు, పిల్లి అడ్డం వస్తే భయపడతారు. ఇంటి ముందర ఎవరో కోడిగుడ్డు పెట్టేశారండి, ఆమ్లెట్ చేయి, నేను ఇద్దరు కూర్చొని తింటాం. ఎవరో నిమ్మపండు వేశారండి, షర్బాత్ చేయి, మన ఇద్దరం తాకుతాం. ప్రపంచంలో ఉండేవాడి కింద నాలో ఉండేవాడు గొప్పవాడు, యూదా గోత్రపు సింహము నాలో ఉన్నాడు కాబట్టి ఎవ్వరికి భయపడను. हिंदी आता है आप लोगों को?
కొన్ని నెలల కింద నార్త్ ఇండియాలో హిందీలో వాక్యం చెప్తా అంటేనే వాళ్ళందరికి చెప్తేనే డరో మత్ జో డర్ గయా సంజో ఓ మర్ గయా. భయపడినావా నువ్వు చచ్చిపోతావు. భయమే లేదు, భయమే లేదు. ఎప్పుడైతే యేసయ్య వచ్చాడు జీవితంలో భయమే లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన నమ్మదగినవాడు. సరే, ఆయన చేస్తుంటాడని నువ్వు ఊరికే కూర్చుంటే ఏం కాదు. మన బాధ్యత మనం చేయాలా, ఆయన పని ఆయన చేస్తాడు. మన పని మనం చేస్తే ఆయన పని ఆయన చేస్తాడు. సో సృష్టికి వెళ్ళి కొన్ని విషయాలు చూసి మనం తర్వాత వేగంగా 4 గంటల లోపల నేను ముగించాలి. ఎందుకంటే మళ్ళా 6 గంటలకి మనం కూడాలి. సరే, గమనంగా వినండి. ఉదయమే మనం చదివాము, మరి ఒక తూరి చదువుతామా? ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. మన స్వరూపమనందు మన పోలిక చెప్పునట్టు నరులను చేయుదము అని చెప్పాను. సరే, నా ఎదురు చూడండి అందరూ గమనంగా, ఇక్కడ చూడండి. సంపూర్ణ 1వ అధ్యాయంలో దేవుడు అన్నిటినీ సృష్టించాడనమాట. 3వ వాక్యం నుంచి ప్రారంభిస్తూ ఆయన సృష్టిస్తూ ప్రారంభించాడు. వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగు అయిందనమాట. అలాగే ఆయన వచ్చేసి ఒక్కొక్క విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రకారమే అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ మనిషి ఎదుకు వచ్చినప్పుడు మనిషి తయారవునుగాక అని చెప్పలేదు. సంపూర్ణ సృష్టిలో గమనంగా వినాలా. ఇది మీరు అర్థం చేసుకుంటే మన సగం కాదు అన్ని సమస్యలకి పరిహారం వస్తుంది. మనిషిని మాత్రం 3 అంతముగా దేవుడు సృష్టించాడనమాట. మొదటిగా మనిషి యొక్క ఆత్మను సృష్టించాడు. మన ఆత్మ దేవుని స్వరూపం ఒక పోలికను పొందుకునింది. ఎందుకంటే మన స్వరూపములో మన పోలికకు ప్రకారముగా మనిషిని సృష్టిస్తామని దేవుడు చెప్పాడు. మన ఆత్మని తన నోటి మాటతో సృష్టించాడు. కానీ ఈ ఆత్మకి ఒక శరీరము కావాలా? చాలామంది క్రైస్తవులు చాలా ఆత్మీయులు అన్నమాట. సంఘానికి రారంటే నేను రానండి పాస్టర్ గారు, బిజీ ఉన్నాను, ఆత్మలో నేను ఉంటానండి. నాకెవరైనా నాకు చెప్తే నేను చెప్తాను. నేను వాక్యం చెప్పే ముందర అన్ని ఆత్మల్ని తరుముతాను, మీ ఆత్మ కూడా బయటికి పోయేస్తుంది. ఇక్కడ నేను శరీరధారిగా ఉన్నాను కాబట్టి మీరు నా మాట వింటున్నారు. ఇప్పుడు ఒకవేళ బసవరాజు పాస్టర్ గారు, గణేష్ పాస్టర్ అన్న వచ్చి వాక్యం చెప్తారు అంటే నేను రాలేదు, నా యొక్క ఆత్మ వచ్చి మీతో మాట్లాడుతుంది అంటే మైక్ ఒకటే ఇట్లా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు నేను వీరేష్ని పిలుస్తాను, కవిత అని పిలుస్తాను. వీళ్ళు వస్తారా? వాళ్ళు వస్తారా కాదు, మీరు ఉంటారా ఇక్కడ? అందుకు దయచేసి ఆత్మలో ఎవ్వరూ రావద్దండి, ఎక్కడ పోవద్దండి. విశేషంగా నా కూటాలకి మీరు రావద్దండి. అన్ని ఆత్మలు నేను బయటికి వేసేస్తాను. సో ఈ ఆత్మ దేవుని శరీరం, దేవుని రూపంలో సృష్టించబడినది. ఇంకా కొంతమంది ఉంటారు ఆత్మకి ఏం రూపం లేదని. ఎవరు చెప్పినారు? సమయం లేదు అన్నీ చూసేదానికి. బైబిల్లో యేసు ప్రభు ఒక దృష్టాంతాన్ని చెప్పాడు, ఒక కథని చెప్పాడు. ఒక ఊర్లో ఒక శ్రీమంతుడు ఉండేవాడంట, ఆయనకి పేరు కూడా లేదు. అదే ఊర్లో ఒక భిక్షగాడు ఉన్నాడు, ఆయన పేరు లాజర్ అని. ఇద్దరు చనిపోయినారు. పరిస్థితి ఏమంటే శ్రీమంతుడు చాలా ఐశ్వర్యంలో జీవిస్తూ ఉన్నాడు. ఈ భిక్షగానికి తినేకేం లేకుండా ఆయన ఇంట్లో నుంచి బయటపడినవన్నీ తింటూ ఉన్నాడు. శరీరం అంతా గాయములు, కుక్కలన్నీ ఆయన మీద వచ్చి పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏమైంది, ఇద్దరు ఒకరోజు చనిపోయినారు. శ్రీమంతునికి మంచి గౌరవంతో ఆయనకు అంత్య సంస్కారం చేసింటారు. కానీ ఈ భిక్షకునికి ఏం చేస్తున్నారో తెలీదు. ఇక్కడ మొదటి సీన్ అయిపోయింది. రెండో సీను బైబిల్లో ఏం రాసింది, నరకములో ఆ శ్రీమంతుడు తన కళ్ళను తెరచి అబ్రహాము ఎదలో లాజర్ని చూశాడంట. అంటే
ఆత్మకి కళ్ళు కూడా ఉన్నాయి అని అర్థం. చూసి ఏమంటాడు, అబ్రహామా లాజర్ని ఇక్కడ పంపి నాకు దప్పిగవుతుంది. ఆయన తన ఏళ్లను నీళ్లలో నింపి నా నాలికను ఆయన చల్లపరచుటకు, అంటే నా ఆత్మకు కండ్లున్నాయి, నా ఆత్మకు నాలిక ఉంది, నా ఆత్మకి వేళ్ళు కూడా ఉన్నాయి, నా ఆత్మకి శరీరం కూడా ఉంది, కానీ అది ఆత్మీయ శరీరము. అర్థమవుతుందా? సరే, ముందర వెళ్తాం. ఆత్మను సృష్టించాడనమాట. సృష్టించినాక ఏమైందంటే ఈ ఆత్మకి శరీరము కావాలా కదా, అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. అది ఇంకొక ట్రాన్స్లేషన్ ఏమైనా ఉందా? ఎందుకో అంతగా నాకు నచ్చట్లేదు అది. సరే, దేవుడు మట్టి నుంచి ఏం చేశాడు? మళ్ళీ చదువునానా. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, నేల మట్టితో నరుని నిర్మించను. ఈ శరీరము ఇల్లు, మన ఆత్మకి కావలసిన ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. అందుకే ఎవరన్నా చనిపోయినాక వాళ్ళని మట్టిలోనే పూడ్చుతారు. పాస్టర్ అంటారు, మట్టి నుంచి వచ్చినావు, నువ్వు మట్టికి తిరిగి వెళ్ళిపోతున్నావు. కాల్చని పూంచిపెట్టని ఏమన్నా చేయని మట్టికే పోతుంది. కానీ మట్టి దేహానికి మనం ఎంత ఇది ఇస్తాం, గమనం ఇస్తాం కదా. వింటున్నారా? సో మట్టి శరీరాన్ని దేవుడు సృష్టించాడు. తర్వాత దానికి జీవం లేదన్నమాట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? చదువుపా. వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా ఆయన జీవించే ఆత్మ అయ్యను, లేకుంటే జీవించే ప్రాణి అయ్యను, లేకుంటే జీవం అయ్యను. సో దేవుని యొక్క ఊపిరి మన జీవం అన్నమాట. కోవిడ్ టైంలో అందరికీ ఆక్సిజన్ లేకుండా ఎంతోమంది చనిపోయారు. అప్పుడు అందరికీ గుర్తొచ్చింది ఈ ఊపిరి ఎంత చాలా ముఖ్యము, కావాల్సింది అనేసి. చిక్కట్లేదన్నమాట. ఎప్పుడు ఆ ఊపిరి ఆగిపోతుందో శ్రీమంతుడో పేదవాడో గతి అంతే, మట్టికే పోయిస్తుంది. సో దేవుడు తన ఊపిరిని మనందరిలో ఉంచాడు కాబట్టి మన ప్రాణము లేకుంటే మన జీవము సృష్టించబడినది. 3 అంతలుగా. మొదటిగా ఏం చేశాడు? ఆత్మను సృష్టించాడు. రెండవదిగా ఏం చేశాడు? ఆత్మకి ఒక శరీరం, ఇల్లు. మూడవదిగా ఆ ఆత్మకి ఒక మనస్సునిచ్చాడు. ఆ మనస్సునే మనము జీవము అంటాము, ప్రాణము అంటాము. సరే, ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో తన ఆత్మలో ఆయన చనిపోయినాడు, మనస్సులో శరీరంలో ఆయన చనిపోలేదు. యథాప్రకారము దేవుడు సాయంకాలం వచ్చినప్పుడు ఆయన వెతుక్కుంటా, అప్పుడు ఆదాముని దేవుడు అడిగాడు, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడా ఇక్కడే ఉన్నాను, నీ స్వరాన్ని విన్నాను, నేను దాచుకున్నాను, ఎందుకంటే నాకు బట్టలేం లేదు, నేను భయంతో ఉన్నాను. చనిపోలేదన్నమాట. ఆత్మిక మరణం అంటే ఏమంటే దేవుని నుంచి దూరం వెళ్ళిపోవడం. ఈరోజు ప్రపంచమంతా సృష్టికర్త నుంచి దూరముగా వెళ్ళిపోయినది. అందుకే ఆత్మీయంగా చచ్చిపోయినారు. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని సొంత రక్షకునిగా మనం స్వీకరిస్తామో ఆత్మలో మనము నూతనముగా జనిస్తాము. దేవుడు యేసయ్య నికోదెముకు అంటాడు,
ఆత్మలో జన్మించినది ఆత్మకి సంబంధము, శరీరంలో జన్మించినది శరీరానికి సంబంధం. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని నమ్ముతామో చనిపోయిన మన ఆత్మ జీవము పొంది క్రీస్తు యందు నూతనముగా జన్మించబడును. దీనికి నూతన సృష్టి అంటాం. సో చనిపోయిన మన ఆత్మ రక్షింపబడినది. ఈ ఆత్మ గ్యారంటీ స్వర్గానికి పోతుంది. ఇప్పుడు చచ్చిపోతే కూడా స్వర్గానికి స్ట్రైట్గా పోతుంది. సైతాన్ వచ్చి మన ఆత్మను ముట్టలేడు. ఎందుకంటే మన ఆత్మ రక్షణ కొరకు యేసయ్య తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తంలో శక్తి ఉంది. సైతాన్ ముట్టలేడు నా ఆత్మను. కానీ ప్రాబ్లం వచ్చిండేది మనస్సులో, మరి శరీరంలో. ఈ మనస్సు అని ఉంది కదా, చాలా విచిత్రంగా ఉంది. అది చాలా తూర్లు. మనస్సు అంటే ఏమంటే మన భావనలు, మన ఎమోషన్స్. కొన్ని తూర్లు చాలా సంతోషంగా ఉంటాం, కొన్ని తూర్లు చాలా సీరియస్గా. ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు కదా, అలాగా ఉన్నారు. ఏమేమా అంటే, ఏమో పాస్టర్ గారు మనసు బాగలేదు, ఏమో మనసు చాలా బాగుందండి. మనసు బాగుందో బాగలేదో ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. భావనలు. సైతాన్ మన జీవితంలో ఆడుకోవాలంటే మన మనస్సులో ఆయన ఆడుకుంటాడు. సరే, మన ఆత్మ రక్షింపబడినది. కానీ ఈ మనస్సు లేకుంటే మన ప్రాణము, దాన్ని ప్రపంచం పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం ఎందుకు? పట్టుకునేసింది. క్రైస్తవులకి సమస్య ఏం తెలుసా? మన మనస్సు. ఈరోజు మీ మనసులో మీరు ఏమనుకుంటున్నారు? చాలామంది అంటారు, మనసులో ఏమనుకుంటున్నావు? ఏం కావాలంటే అనుకుంటారు. ఎందుకు? మీరు అనుకునేది ఎవరికి తెలియదు కాబట్టి. కానీ అభిషేకంతో నింపబడిన వాళ్ళకి దేవుడు కొన్నితులు చూపిస్తాడు. నువ్వేమనుకుంటున్నావు కూడా జాగ్రత్త. ఏం చేయాలి ఈ మనసుకి? ఇక్కడ కూర్చున్నాం నా శరీరంలో, కానీ మనసు అట్లే బయటికి పోయి ఉంటుంది, ఇంటికి పోయి ఉంటుంది. వచ్చేటప్పుడు వాకిలేసి వచ్చినానా, ఆ పాలు మూత పెట్టినానా, ఫ్రిడ్జ్లో పెట్టినానా, స్టవ్ ఆఫ్ చేసినానా, మనసు పోయిస్తుంది బయటికి అట్లే. పూర్ణ మనసుతో, పూర్ణ ప్రాణముతో దేవుణ్ణి నువ్వు, అది వేరే వాక్యం. ఓకే, దేవుణ్ణి నువ్వు పూజించాలని వాక్యం సెలవిస్తున్నది. ఏం చేయాలా మనం? ఆత్మరక్షణ కొరకు ఏం చేయాలా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు 21. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అందరు చెప్పండి, మాని. మీ పక్కన కూర్చున్న వాళ్ళని చూసి చెప్పండి, మాని. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించకు. లోపల నాటబడి మీ ప్రాణమును రక్షించుటకు అని ఇంగ్లీష్లో రాసింది. తెలుగులో ఆత్మ అని ఇచ్చినాడు. తెలుగులో భాషాంతరం సరిగ్గా లేదు, ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్లో యువర్ సోల్స్ అంటే ప్రాణము. సో మీ ప్రాణమును రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే నీ మనసు బాగుపడాలంటే వాక్యాన్ని నువ్వు స్వీకరించాలా. దేవుని వాక్యమే మన మనసుని స్వీకరిస్తుంది. పొద్దున మనం చూసాం, ఆ వాక్యం తీయొద్దండి, చెప్తున్నాను అంతే. 2 కొరింథీ 10:5 ఏమంటున్నాడు ఆయన? క్రీస్తు జ్ఞానానికి విరుద్ధంగా ఏర్పడించబడిన ప్రతి ఒక్క మాటను మనము
పట్టుకొని క్రీస్తు స్వాధీనానికి మనం తీసుకురావాలా అనేసి. రోమా 12:2 రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనముగా ఉన్నట్లు రూపాంతరము పొందుడి. మనస్సు మారాలా. చాలా మంది విశ్వాసులు ఆత్మ మారింది కానీ మనసు మారలేదు. అందుకే అదే పాత బుద్ధులు, పాత జీవితాలు జీవిస్తున్నందుకు మనసు మార్చలేదు. మనసు మార్చలేదు. ప్రపంచము మన మనసుని కంట్రోల్ చేస్తుంది. ఒకరోజు మా ఫ్రెండ్ స్నేహితుడు, ఒక సేవకుడు ట్రైన్ చిక్కలేదని బస్సులో పోతున్నాడు. నిజంగా జరిగింది. బస్సులో పోతూ ఉంటే ఏమైంది, దూర ప్రయాణము, యాదో ఒక బస్సు చిక్కింది, మంచి బస్సు. కానీ బస్సులో ఏమో సినిమా పెట్టినారు. రాత్రి అంతా సినిమా. నేను పాపం నిద్రపోయే కాలేదు, పడుకుంటా ఉండే, కళ్ళు తెరిచి చూస్తూ ఉండే, పండుకుంటే కొంచెం సేపు చూస్తూ ఉంటే ఆ సినిమాలో నిజంగా జరిగింది. ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు, ప్రేమికులు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు. అమ్మాయి చెప్పిందంట, మా నాన్న ఒప్పుకోడు పెళ్ళికి, మా నాన్న గురించి నీకు తెలీదు అని. అప్పుడు అబ్బాయి చెప్తాడంట, చాలా సులభం, నువ్వు గర్భం ధరించు, ఇప్పుడు మీ నాన్న నోరు మూసుకొని ఒప్పుకుంటాడు. ఆ పిల్ల మంచి ఐడియా కదా. ఆలోచనలు ఎంతోమంది నేను చూస్తున్నాను, ఎంతోమంది యవనస్తులకు నేను మార్గదర్శనం ఇచ్చినాను, ఎంతోమందిని కౌన్సిలింగ్ చేసినాను. మనసు కంట్రోల్. మనసులో ఉండేది ఎవరు చూడలేరండి. ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటాం. ఒక సేవకుడు నాతో ఏమన్నాడు తెలుసా, మనసు ద్వారానే మనము పాపం చేస్తాం. ఒక మనిషి మంచి కుటుంబంలో పుట్టినాడు, మంచి వాతావరణంలో పుట్టి పెరిగినాడు, రోడ్లో పోతున్నాడు, ఏసీ కారులో పోతున్నాడు, ఒక అందమైన అమ్మాయి పోతుంది. సో ఏం చేస్తాడు, కార్ గ్లాస్ దింపి కళ్ళతో ఆమెను పట్టుకుంటాడు. కళ్ళతో ఆమెను ఆకర్షించి ఏమేం చేస్తాడో తెలీదు ఆమెతో. కానీ ఇంకొకడు మంచి వాతావరణంలో పుట్టలేదు, పరిచర్య బాగలేదు, అక్కడ పుట్టినాడు. ఆ పిల్లోడు కూడా వీడిలాగానే యవనస్తుడు. దావలో పోయి అందమైన అమ్మాయిని చేయితో పట్టుకుంటాడు, అందరూ వాడిని బాగా కొడతారు. ఇద్దరు చేసింది ఒకే తప్పే, కానీ వీనికి శిక్ష వానికి శిక్ష లేదు. ఎందుకు? మనసుతో పాపం చేశాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, వ్యభిచారం చేసేదానికి నువ్వు ఒక స్త్రీతో పండుకో అక్కర్లేదు, నీ కంటి ద్వారానే, నువ్వు ఆ చూపు ద్వారానే నువ్వు పాపం చేస్తున్నావు. మన మనసు ద్వారా ఎంత పాపం చేస్తున్నాం కదా మనము. ఎవరు చూడట్లేదు అనుకోద్దు, సైతాన్ చూస్తున్నాడు, ప్రపంచం. అందుకే పౌలు ఏమంటున్నాడు, మనసును మార్చుకొనిడి, దేవుని వాక్యంని మీరు పొందుకోండి, ఆ వాక్యం మీ మనసుని మారుస్తుందని యాకోబు చెప్తున్నాడు. అందుకే బైబిల్ చదివేకి సైతాన్ వదలడు, మనం కూడా ఇష్టపడము. ఎందుకు చాలామంది బైబిల్ చదవరు? ఇదే మాట రోమా 12:2 హిందీ భాషలో చాలా బాగుందన్నమాట. నేను చెప్పినాను కదా పొద్దున మీకు, నార్త్ ఇండియాకి వెళ్తే హిందీలోనే వాక్యం చెప్తాను. హిందీలో చాలా బాగుంది ఈ వాక్యం, చెప్తాను వినండి. అగర్ అప్నా జీవన్ కో బదల్నా చాహతే తో अपना विचार बदल लो, तब अपना चाल चलन अपने आप बदल जाएगा. హిందీలో ఏం రాసిందంటే, నీ మార్గములన్నీ మార్చాలా అనుకున్నావంటే నీ ఆలోచనలు నువ్వు మార్చు, అప్పుడు నీ మార్గం అంతా తానే మారిపోతుంది. వాక్యముతో ప్రపంచం ఏమేమో చెప్తుంది. ఆంధ్రాలో ఒక ఊర్లో అయింది, ఆ ఊరు పేరు చెప్పను నేను. ఒక అమ్మాయి
అబ్బాయి కాలేజీలో చదువుతున్నారు. అబ్బాయి డైలీ ఒక అందమైన అమ్మాయికి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే ఆమె పట్టించుకొని ఏం లేదు. ఒకరోజు చెప్పినాడు అమ్మాయికి, నువ్వు ఐ లవ్ యూ అనుకోకుంటే షోలే డైలాగ్. కాలేజ్ పైన ఎక్కినాడు, నేను ఇక్కడి నుంచి దుంకుతాను చూడు అని. ఓ దుంకు అనిందంట. నిజంగా చూడను అందును దుంకినాడు, కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నాడు, హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. ఆయన అనుకున్నాడు ఆమె బొకే తీసుకొని ఐ లవ్ యూ సారీ అని, ఆమె టీసీ తీసుకొని వేరే కాలేజీకి పోయిందంట. సూపర్. మన ఆలోచనలు ఈ ఆలోచనలే ఒక కోటగా కట్టబడి మనల్ని బంధులుగా చేస్తుంది. కథ కాదు, నిజంగా నేను విన్నంత మాట. ఏనుగుని మీరందరూ చూసింటారు. సర్కస్లో అంతా ఏనుగులు, ఆ కాలంలో సర్కస్లో ఉండేది, ఈ కాలంలో రావట్లేదు. ఏనుగుల్ని మీరు చూస్తే ఆ ఏనుగులు కాళ్ళని కడతారు కానీ గొంతుని కట్టరు. మీరు చూసింటే ఆ ఏనుగు చిన్నప్పుడు ఏం చేస్తారంట, ఒక కట్టతో ఒక పెద్ద కంబంలాగా నిర్మించి దాన్ని భూమిలో పోతి పెట్టేస్తారు, గట్టిగా ఉంటుంది. ఈ చిన్న ఏనుగు దీని కాళ్ళని దానికి ఆ కంబానికి కడతారు. అది ప్రయత్నం చేస్తుందని ఆ కంబం ఇంకా దీనికన్నా గట్టిగా ఉంది కాబట్టి అది విడిపించుకునేకి కాదనమాట. సో ఏమైపోతుంది, ప్రయత్నం చేసి తన మనసులో ఫిక్స్ అయిపోయింది, నువ్వు ఈ కంబాన్ని విరగొట్టలేవు, నీ గతి ఇంతే. అయిపోయా. పెద్ద ఏనుగు అవుతుంది అది, లావుగా పెద్దగా. ఈ కంబం కాదు, సర్కస్ టెంట్నంతా తీసేదానికి శక్తి ఉంది అన్నమాట. అయినప్పటికీ కూడా అదే దాని కాళ్ళనే కడతారు ఆ చైన్కి, ఆ యొక్క కంబానికి. ఈ తూరి అది ప్రయత్నం చెయ్యదు. ఎందుకు తెలుసా, ప్రయత్నం చేసి నా వల్ల కాలేదు కాబట్టి నా గతి ఇంతే, నేను చెయ్యను అనేసి అది చెయ్యదన్నమాట. ఈరోజు దేనికి మీరు గులాములైనారు, దేనికి మీరు బానిసలయ్యినారు? ఆ ఆలోచన. వాక్యంలో పొద్దున మనం ఏం విన్నాము, దేవుని యొక్క నీతికి లోబడకుండా సత్యమైన నీతిని వదిలేసి అసత్యమైన అబద్ధాలు. ప్రపంచంలో అన్ని అబద్ధాలే, ప్రతి అడ్వర్టైజ్మెంట్ అబద్ధాలే. యేసయ్య చెప్పినాడు ఏమని, ఆఖరి దినములో అబద్ధాలని మనుషులు నమ్ముతారు కానీ సత్యాన్ని మీరు నమ్మరు. నాకు నచ్చింది నేను చేస్తాను, చేసుకోపో. రేపు కష్టం అనుభవించినప్పుడు ఎవరేం చేసే కాదు. మన ఆత్మను తన రక్తంతో రక్షించినాడు. మన ప్రాణము, మనసు రక్షింపబడాలంటే ప్రతిరోజు బైబిల్ చదవాలా. ఆ బైబిల్ మన మనసులో వెళ్ళి అదేం చేస్తుందంటే రూపాంతరంగా చేసి మన మనసుని మార్చుతుంది. ఇప్పుడు మనసు బాగలేదా, ఏడ్చుకొని కూర్చోవద్దు, బైబిల్ తెరిచి చదువు. చాలామంది బైబిల్ చదవరు అన్నమాట. ఒక జోక్ చెప్తాను వినండి. ఒకసారి ఒక కుటుంబంలో కొత్తగా పెళ్ళైన దంపతులు పాస్టర్ గారిని భోజనానికి పిలిచారు. యానివర్సరీకి భోజనం అయిపోయింది, పాస్టర్ ఇంటికి పోయినారు. ఇంటికి పోయినాక సడన్గా భార్య చూస్తుంది, ఇంట్లో వెండి స్పూన్ కనిపించలేదు. అప్పి పాస్టర్ ఏమైనా మర్చిపోయి తీసుకుపోయింటాడేమో అడుగుతాము. ఎందుకంటే మా అవ్వ వాళ్ళ అవ్వ అంతా ఇచ్చినారు, అది పారంపరంగా వచ్చింది అది. అందుకు తిడతాడు మొగుడు, ఏయ్ నోరు మూసుకో, పాస్టర్ ఏమంటాడు కాదు, అడిగినావో చూడు మళ్ళీ నీకేం చేస్తాను, ఏం మే అన్నాడంట. ఊరికి అయిపోయింది. ఒక సంవత్సరం అయినాక నెక్స్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ మళ్ళా పిలిచినారు. ఇతరు ఆమె తట్టుకునే కాలేదన్నమాట. అడిగింది, పాస్టర్ అందరూ తప్పు చేయొచ్చు, సహజమే. అప్పి ఏమన్నా మీరు పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఆ స్పూన్ని తీసుకుపోయినారా, వెండి స్పూన్
మా అవ్వది వాళ్ళ అవ్వ ఇచ్చిందండి. పాస్టర్ బైబిల్ తేండి అన్నారంట. బైబిల్ చదివి దాని లోపల పెట్టిపోయారు. అంటే 1 సంవత్సరం వీళ్ళు బైబిల్ చదవలేదు. ఎన్ని రోజులైంది బైబిల్ చదివి? మీరు కుటుంబంగా బైబిల్ చదువుతున్నారా? వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నారా? టిక్టాక్లు, స్నాప్చాట్లు, వాట్సాప్లు అన్నిటికీ టైం ఉంది, బైబిల్కి టైం లేదా? అందుకే మనస్సు ఇల్ల ఉంది. ఎంతోమంది మానసిక రోగంతో కష్టపడుతున్నారు. నాకు ఒక సేవకుడు నేర్పించినాడు. ఒక మనిషి చాలా డిప్రెషన్, డిస్కరేజ్మెంట్ అంతా వచ్చి ఆ డాక్టర్ ఈ డాక్టర్, నేను వైద్యుల్ని తప్పు చెప్పను, ఎంతో సైకాట్రిస్ట్ అందరితో చూపించినారు, ఏం కాలేదు ఆ మనిషికి. సో లాస్ట్కి సేవకుని దగ్గర వస్తే ఆయన చెప్పినాడంట, దినాము నువ్వు 10 అధ్యాయాలు బైబిల్ నువ్వు చదువు, 1 వారం అయినాక నా దగ్గరికి రా అని చదివినాడంట. 1 వారం కాసుకొని ఉన్నాడు. ఎప్పుడో 1 వారం అవుతుందో మళ్ళీ పరిగెత్తి వచ్చినాడు, ఇంకొక వారం చదివిరా అని. అట్లా 1 నెల చేస్తున్నాడంట. ఇప్పుడు రా అంటే రాలేదు. ఎందుకు రాలేదంటే, నేను బాగా అయిపోయినాను. దేవుని యొక్క ఆలోచన బైబిల్. దేవుని యొక్క ఆలోచన మన మనసులో వెళ్ళినప్పుడు లోకము, ప్రపంచము, సైతాన్ ఇచ్చిన ఆలోచనలు అన్నిటిని అది కొట్టి పారేస్తుంది. అందుకే దేవుడు యెహోషువతో అంటాడు, రాత్రి పగలు నా వాక్యాన్ని నువ్వు ధ్యానించు, అప్పుడు నీ మార్గములన్నింటినీ నువ్వు సఫలపరుస్తావు. నువ్వు ఏమేమి చేస్తావు అన్నింటిలో నీకు జయం చిక్కుతుంది. కావాలన్నా జయము? ఆ బైబిల్ని తీయండి, షెల్ఫ్లో పెట్టిన బైబిల్ తీసి చదవండి. స్తోత్రం, మొబైల్లో బైబిల్ ఉన్నాయి. నేను పొద్దున్నే చెప్పినాను కదా, నేను కూడా స్టేటస్లు అన్నీ పెడతాను, వాక్యాలన్నీ పెడతాను, కానీ ఫస్ట్ బైబిల్ చదివినాకనే అవన్నీ పెడతాను. నేను చదవండి బైబిల్. మీ మనసు మారాలంటే బైబిల్ చదవాల. దేవుడు ఏమన్నాడు? మీ ప్రాణ, ఆత్మ, శరీరము సంపూర్ణముగా కాపాడబడి ఆయన యేసు ప్రభు వచ్చేంత వరకు, వచ్చినప్పుడు అది నిర్దోషంగా ఉండాలంటే వాక్యం దినం చదవాలా. చాలామంది చదవరు అనమాట. ఛాలెంజ్ చేస్తాను నేను మీకే. మీ పరిస్థితులన్నీ మారుతాయి. డిప్రెషన్ అంట, డిస్కరేజ్మెంట్ అంట. మట్సంగా బైబిల్ చదవండి, ఇప్పుడు అన్నీ బాగుపడుతుంది. 43 సంవత్సరాల దేవుని మహిమకు నేను చెప్తున్నాను, ఒక్కరోజు కూడా బైబిల్ చదవలేని దినం నా లైఫ్లో లేదు. మీ చప్పట్లో కూడా నేను అడగట్లేదు, అలాగే మీరు చెయ్యాలా. అందుకే ఈరోజు నేను ఇలాగ ఉన్నాను. 2009లో నాకు యాక్సిడెంట్ అయినప్పుడు చాలామంది చెప్పేవాళ్ళు, గణేష్కి ఏం కాదు, ఎందుకంటే ఆయనలో వాక్యంతో నిండబడినాడు, వాడు ఆయనకేం కాదు అనేసి. ఇంకొకరు చెప్పినారంట, గణేష్ అన్న ఎప్పుడు చెప్పేవాడు, నేను యాక్సిడెంట్ రోగములతో నేను చచ్చిపోను, ముసలోడై చచ్చిపోతాను అంతే, అంతవరకు చచ్చిపోను. యాక్సిడెంట్ అయి నేను చచ్చిపోవాల్సి నిండే, కానీ లేచి బయటకు వచ్చి మీ ముందర నిలబడినాను. ఇప్పుడు నేను నా డైలాగ్ నేను మార్చేసినాను. ఇప్పుడు నేను ముసలోడై కూడా నేను చనిపోను, నేను చచ్చిపోయికే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే యేసు ప్రభు త్వరలో వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను ఆకాశంలో ఎగిరి ఆయన దగ్గరికి పోతాను. నేను పోయిన సంవత్సరం నుంచి మరణాన్ని కూడా నేను మర్చిపోయేసినాను. ఆకలిగా నువ్వు ఉన్నప్పుడు మన ముందర చక్కని గమగమగమని వాసన వచ్చే బిర్యానీ, కోడి పులుసు, గోంగూర, మటన్ను పెడితే దాన్ని తినకుండా నువ్వు అయ్యో ఆకలి గురించి ధ్యానిస్తావా, ముందర ఉండేదాన్ని తింటావా? క్రీస్తులో నేను జీవిస్తున్నాను,
ఆ జీవంలోనే నేను సమృద్ధిగా జీవాన్ని ఆలోచిస్తూ మరణం ఏమనేది మర్చిపోయేస్తున్నాను. మరణం అంటే ఒక విశ్వాసికి ఇల్లు మార్చడం అంతే. ఈ మట్టి దేహాన్ని వదిలి ఇంకొక ఇంటికి, స్వర్గంలో ఆయన నాకు నూతన ఇల్లు చేస్తున్నాడు, అక్కడికి నేను వెళ్తాను అంతే. హల్లెలూయా. ఛాలెంజ్ చేస్తాను ప్రతిరోజు. ఆ సంఘంలో కొత్త బిలీవర్కి చెప్తాం, ప్రతిరోజు 5 chapters కంపల్సరీ చదవాలా. ఇంకా కొంచెం క్రీస్తులో ఎదిగినాక 5 కాకుండా 10, 20, 30 దినం చదువు. వేరేవన్నీ చదివే టైం ఉంది, కబుర్లు మాట్లాడే చదవండి, బైబిల్ చదవండి, లైఫ్ చేంజ్ అవుతుంది. బైబిల్ గురించి రేపు ఇంకా ఒక సెషన్లో రేపు మధ్యాహ్నం చెప్తాను. 3వది శరీరం. ఎక్కడ వచ్చింది సమస్య? ఛాన్స్ చిక్తే ఈ శరీరం వెళ్ళి పాపం చేయాలనిపిస్తుంది, కానీ ఎందుకో పట్టబడతామని భయము, లేకుంటే అవకాశం చిక్కలేదు. పరిశుద్ధులుగా నన్ను చూడొద్దండి మీరు. దేవుని భయం కలిగి పాపం చేయకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈరోజు నువ్వు పాపం చేయకుండా ఉన్నావంటే దానికి కారణం నీకు అవకాశం చిక్కలేదా, లేకుంటే పాపం చేస్తే నేను పట్టబడతానా అని భయమా? ఎవరిని మోసపరుచుకోము. మన గురించి మనం ఈ కఠినమైన ప్రశ్నలు అడగాలా, లేకుంటే 2026 కూడా 25 లాగానే ఉంటుంది. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటే అది హ్యాపీ ఉండదు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే హ్యాపీ అయిపోతుందా? మనసు మారాలండి. వాక్యం ఒకటే మన మనసును మారుస్తుంది, వేరేం మార్చదు. సరే, ఏం చేయాల? ఆత్మరక్షణ కొరకు రక్తాన్ని ఆయన కాల్చాడు. మన ప్రాణము లేకుంటే మనసు రక్షణ కొరకు వాక్యంనిచ్చాడు. మన శరీరము రక్షింపబడేదానికి అని ఏమిచ్చాడు చూడండి. రోమా 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని. శరీరమును మరి తొలి చదువు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై అని ఉంది. బట్ ఇంగ్లీష్లో ఏం రాసింది? మీరు శరీరానుసారంగా వర్తించిన ఎడల మీరు చావును అనుభవిస్తారు, మీరు చచ్చిపోతారు. యు విల్ డై ఇఫ్ యు వాక్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. నెక్స్ట్ ముందర చదువు. ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల అంటే ఇక్కడ మనకు ఒక బీగాన్ని ఇస్తున్నాడు యేసయ్య. ఆత్మచేత శరీర క్రియలని మనము చంపొచ్చు. మన ఆత్మను క్రీస్తు రక్తంతో రక్షించినాడు, మన మనస్సుని వాక్యముతో రక్షిస్తాడు, మన శరీరాన్ని పరిశుద్ధాత్మతో రక్షిస్తాడు. ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా శరీర క్రియలను మనము నశించొచ్చు, చంపొచ్చు. ఆత్మరక్షణ ఒకే తూరి టక్కన అయిపోయింది. మనస్సు, ప్రాణము ప్రతిరోజు రక్షింపబడుతుంది. ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవాలా. నేను ఈ పొద్దు చదివినాను, 5 రోజులు చదవనంటే అది జరగదు సుమా. జరగాల, చదవాలా ప్రతిరోజు. ప్రతిరోజు ఆత్మ చేత అంటే
ప్రతిరోజు ఓ రెల్లా నా మా షఖోరి అందరే రిబల మల నజాడ రొఖోందరి అందర గంటలు దినములు ఆత్మలో ప్రార్థిస్తూ ఉండు. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింప చేయుమయ్యా. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నమ్మదగిన దేవుడు మమ్మల్ని పిలిచిన ఆయన ప్రాణ ఆత్మ శరీరమును సంపూర్ణంగా కాపాడి క్రీస్తు వచ్చేంత వరకు నిర్దోషముగా ఆ సమయంలో కాపాడువాడు, సంపూర్ణంగా కాపాడువాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి దాన్ని చేస్తాడు. కానీ ఆయన అది చేయాలంటే నేను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలా, ప్రతిరోజు ఆత్మ నడిపింపు ప్రకారం జీవించాలా. చేస్తూ ఉండు. ఆత్మలో వర్ధిల్లై పెరిగి దేవుని కొరకు గొప్ప సాక్షిగా రేపు నువ్వు అవుతావు. హల్లెలూయా. ఈరోజు ఏ ఒక్క విషయంలో నువ్వు కష్టపడుతున్నావు? వాక్యం సెలవిస్తున్నది. మరి చూడి చదువుతామా? 1 తెస్సలోనిక 5:23. ఉరబలన షకరియంతరమ సమాధానకర్తగు దేవుడే ఆయన తప్ప వేరెవరు లేరండి. దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభు యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడునుగాక. సరే, ఎంతమందికి ఇష్టం ఉంది యేసు ప్రభు వాపసు వచ్చినప్పుడు నేను నిందారహితుడిగా ఉండాలా? అలాగంటే ఈ 3 విషయాలకి మనము గమనం ఇవ్వాలా. మొదటిగా ఆత్మ రక్షింపబడినది, ఆ రక్షణను కాపాడుకో. రెండవదిగా ప్రతిరోజు వాక్యం. మూడవదిగా ప్రతిరోజు ఆత్మతో నడిపింపు. అవన్నీ చేస్తూ ఉన్నావు అంటే ఏమవుతుంది? మన జీవితంలో ఖచ్చితంగా దేవుడు తన కార్యాన్ని చేస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏం చేస్తారు? ఆత్మ రక్షింపబడినది. శరీరంలో నేను ఏం కావాలంటే చూసుకుంటే నడచదు. ఎందుకంటే దేవుడు రాకడలో ఆత్మ, ప్రాణము, శరీరం నిందారహితంగా ఉండాలి. ఈరోజు ఎలాగుంది మన పరిస్థితి? ఆత్మలో వచ్చి హల్లెలూయా, కాలయిల్ మాలయిల్ హల్లెలూయా, நான் முதிக்கும் போது எல்லாம் உன் நாமத்தை துதிப்பேன். తమిళ్ ఒరిజినల్, నేను తమిళియన్, అందుకే తమిళ్లో పాడుతున్నాను. పాడేసి ఆత్మలో, మనసులో ప్రపంచ ఆలోచనలు. శరీరం గురించి భయపడతాం, ఎందుకంటే అవకాశం చిక్కదు. రెండోది పట్టబడితే కష్టం అని. మనం ఎవరిని మోసం చేసుకోవట్లేదు, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. తీర్మానం మనదే. క్రీస్తు రాకడలో సంపూర్ణముగా నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము నిందారహితముగా కనపడబడాలా అంటే ఇది చేయాలా? ఏం చేస్తారు? ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? సంఘంలో ఉపవాసం ఉన్నప్పుడు వస్తున్నారా?
సరే రాలేకపోతుంటే పనులు గిన్నెలు ఉంటే సరే ఇంట్లో కూడా చేయొచ్చు. వాక్యం చదువుతున్నారా? ఎవరినండి మోసం చేస్తాం? 3 రోజుల కింద ఇంగ్లీష్లో ఒక మాట చదివినాను. భయమైపోయింది ఆ మాట చదివి. దాన్ని ఎలాగ భాషాంతరం చేస్తానో నాకు తెలియదు, బట్ చూస్తాము, ట్రై చేస్తాను. వాట్ ఇస్ ది సే ఫర్ జనరేషన్? తరము. ఒక తరము పాపాన్ని సహించుకుంటే పర్వాలేదు, చల్తాయి, అడ్జస్ట్. ఒక తరము పాపాల్ని అడ్జస్ట్ చేసుకుంటే రాబోయే తరము పాపంని సెలబ్రేట్ చేస్తుందంట. సెలబ్రేషన్ అంటే ఏమి? కొంటాటమా? ఫెస్టివల్, దాన్ని ఏమంటే వేడుకన్నా, పండగ. కొండాటము అంటే ఏమంటారు తెలుగులో? వేడుక అంటే వేడుకునేది కదా, కొనియాటం. సరే, ఒక తరము పాపంని అడ్జస్ట్ చేసుకొని, చాలామంది అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ, అంత స్ట్రిక్ట్గా ఉండద్దండి, ఒక్క తూరి అబద్ధం చెప్తే ఏమవుతుంది, 2వ తూరి చెప్తారు, 3వ తూరి చెప్తారు. ఒక తరము పాపంని అడ్జస్ట్ చేసుకొని పోయిందంటే రాబోయే తరము దాన్ని కొనియాడుతుంది. మళ్ళా ముందర వచ్చే ఇంకొక తరము పాపమని ఏమో ఉంది అనే దాన్ని మర్చిపోయిస్తుందంట. అంటే ఏం కావాలంటే చేయొచ్చు. అప్పుడు రాత్రి నాకు నిద్ర పట్టలేదు, ఎలాంటి తరాన్ని? 80వ సంవత్సరంలో, ఆ 80 నుంచి 90 వరకు బెళ్ళారిలో ఒక గొప్ప ఉజ్జీవం జరిగింది. యవనస్తుల మధ్య దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ రోజు ఆ సమయంలో రక్షించబడిన యవనస్తులు ఇప్పుడు దేశ విదేశము ప్రపంచంలో సువార్త చెప్తున్నారు. మరి ఆత్మలు, రక్షించబడిన ఆత్మలు దేవునిలో ఉన్నాయి. నేను అబద్ధం చెప్పట్లేదు, అడగండి మీ పాస్టర్ని. మీ పాస్టర్ అమ్మంతా ఎన్ని తూర్లకు చెప్తారు, అన్నా మిమ్మల్ని చూసినాం. నేను ఎక్కడెక్కడికో పోతాను సేవకి. ఎవరో మొన్న చండీగఢ్లో పోయింటే ఒక పాస్టర్ అమ్మ వచ్చి చెప్పింది, మీరు బెల్లారిలో మీరే భాషాంతరం చేస్తున్నారు కదా? అవును. లేదా ఆ టైంలో వస్తూ ఉంటుంది ఆ వాక్యాలని. కేరళలో ఎక్కడో పోయింటే అక్కడ ఇంకొక ఆమె వచ్చి చెప్తుంది. ఇంకొక చాట్లో వస్తే ఒక మనిషి చెప్తున్నాడు, అన్నా నేను మీలాగనే భాషాంతరం చేస్తున్నానన్నా ఈ పొద్దు అని. ఎన్నో జీవితాలని ఆ రోజు దేవుడు స్పర్శించాడు. మాకు భయం ఉండేది. ఈరోజు దేవుని భయం కావాలా, పాపం ఒక భయం కావాలా? పాప భయం కూడా కావాలా? దేవుని భయం ముందులే, లేకుంటే నరకం పోతారు. పాప భయం అడ్జస్ట్మెంట్ నడుస్తుంది. ఈ మాటను చెప్పి ప్రార్థనకు రెడీ అవుతాం. అడ్జస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? దాన్ని వదిలిపెట్టి వచ్చేకి మనసు ఉండదు మనకి. అడ్జస్ట్ అయిపోయి ఉంటాం. అందుకే ఎవరో ఇలాగ అన్నారు, ఒక కప్పను తీసుకొని వేడి 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 నీళ్ళు పొంగుతుంది, నీళ్ళు టీ వేస్తాం కదా, పొంగే ఆ నీళ్ళు ఒక కప్పను వేస్తే అది బయటికి ఎగరేస్తుందంట. కానీ ఒక చల్లని నీళ్ళలో కప్పనేస్తే స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది. మెల్లగా దాన్ని స్టవ్లో పెట్టి వేడి పెట్టు, కొంచెం వెనక మెల్లగా, ఏం నాన్న ఈ పాపం బాగుండే కదా, ఇప్పుడేమో వేడి వేడిగా అవుతుంది. అడ్జస్ట్మెంట్ ఏమైంది? ఇప్పుడు ఏసీ ఆన్ చేయి, ఎందుకో కొంచెం ఇదవుతుంది. కొంచెంసేపు అయినాక వేడి ఎక్కువ అయ్యి కాళ్ళు, దానివన్నీ కాళ్ళన్నీ మొత్తం అయిపోయి స్ట్రక్ అయిపోతాయి, మూవ్ కాదనమాట, అక్కడనే చనిపోతుంది. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఒకప్పుడు దేవుడు అంటే ప్రాణము, ఈరోజు దేవుడు ప్రాణం కాదు, టైంపాస్.
మన జీవితం ఎలాగుంది? క్రీస్తు రాకడ సమీపంగా ఉంది, సమీపంలో ఉంది. భయమేస్తుంది నాకు. వేరే వాళ్ళ గురించి కాదు, పౌలు అంటాడు, అందరికీ సువార్త చెప్పి నేనే నా రక్షణ పోగొట్టుకుంటే ఏమి అనేసి. భ్రష్టుడని నాకు ఆ పేరు వద్దు. నన్ను నేను నలగగొట్టుకొని ప్రతిరోజు హల్లెలూయా. ఏం చేస్తాం చెప్పండి? న్యూ ఇయర్లోనే ఇంత వాక్యం చెప్తున్నాడు. ఇది యవనస్తులకి కాకుండా మీకు అందరికీ కూడా. మీరందరూ వచ్చారు, అనుభవించండి, నేనేం చేయను. ప్రార్థన చేస్తామా? వేరేం లేదు. ఆస్వాల్డ్ జే స్మిత్ అనే ఒక గొప్ప సేవకుడు, మిషనరీ, ఆయన గొప్ప గొప్ప మిషన్లు చేసినాడు. ఆయన ఏమంటాడంటే, నాకు నా జీవితంలో పెద్ద భయము లేకుంటే అవసరము, మై కన్సర్న్, నా అక్కర ఏమంటే నా యొక్క ఆత్మ యొక్క అక్కర. నేను నా ప్రాణాన్ని కాపాడుకొని నేను స్వర్గానికి వెళ్ళాలా. జరుగుతుంది ఎప్పుడు తెలుసా? పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి ప్రాణ ఆత్మ దేహాన్ని క్రీస్తు రాకడలో నిందారహితంగా ఆయన చెయ్యగలడు. కానీ మనకి బీగాల్ని మన చేతిలో ఇచ్చాడు. మీ ఆత్మరక్షణని నేను చూసుకున్నాను, మీ ప్రాణ శరీర రక్షణకి మీకు కావాల్సిన బీగాలు ఇచ్చిన దాన్ని వాడుకోండి. సీరియస్ చెప్తున్నాను నేను. దేవుని ముందర మన ఏడుపులు పనికిరావు. ఎంతనా ఏడ్చు, అయిపోయాయి, అంతే. ప్రార్థన చేసుకుంటాము. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. దయచేసి బైబిల్లో అంతా బ్యాగ్లో తర్వాత పెట్టచ్చు. మొదలు మీ ఆత్మ కొరకు ధ్యానంతో ప్రార్థన చేయండి. ఎవరెవరు చెప్తారు? ప్రతి ఒక్క కళ్ళు మూయబడినప్పుడు ఎవరెవరు చెప్తారు, అయ్యగారు నా మనసులో నేను చాలా పాపం చేస్తున్నాను, నా మనసులో నాకు విడుదల కావాలా, నా శరీరంలో నేను ఎంతో పాపం చేస్తున్నాను, ఎవరికి తెలియకోకుండా రహస్యంగా చేస్తున్నాను, నాకు విడుదల కావాలా. ఈరోజు నేను ప్రార్థిస్తాను, ఆ అభిషేకం మీ మీద వచ్చి ప్రతి ఒక్క బంధనంని విరగొడుతుంది. కానీ మీరు దాన్ని కంటిన్యూ చేయాలా, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా. ఒకవేళ మీరు వచ్చేసి నాకు ఈ ప్రార్థన అవశ్యము కావాలంటే దయచేసి మీరు ఉన్న చోట్లోనే త్వరగా లేచి నిలబడి. నేను ఒకే తూరి చెప్తాను, రెండో తూరి నేను చెప్పను. త్వరలో లేచి నిలబడండి. మానసికంగా మీరు మనసులో పాపంలో నేను జీవిస్తున్నాను, శరీరంలో నేను పాపంలో జీవిస్తున్నాను, ఎవరికి తెలీదు అనుకుంటున్నారు అంటే దేవుని యొక్క ఆత్మ మీతో మాట్లాడి నిలబడండి, ప్రార్థన చేయండి అంటే దయచేసి మనసును కఠినపరచుకోద్దండి. వేరే వాళ్ళ గురించి ఆలోచించే సమయం కాదు, వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించుకుంటారు. నా గురించి నేను ఆలోచించుకునే సమయం ఇది. దయచేసి ఆఖరి తూరు నేను చెప్తున్నాను, దేవుని యొక్క అభిషేకము మీ ఎద్దుకొచ్చి ప్రతి ఒక్క బంధనాన్ని విరగొడుతుంది. మీ మనసులో ఏమన్నా ప్రేరేపిస్తుందా, నిలబడు, ప్రార్థన చెయ్యని. మానసికంగా పాపంలో జీవిస్తున్నారా, శారీరకంగా పాపంలో జీవిస్తున్నారా, ఎవరికి తెలియకోకుండా? ప్లీజ్ తర్వాత మీరు దుఃఖపడద్దండి. సేవకుడు చెప్పినప్పుడు నేను నిలబడలేదు అని దుఃఖపడద్దండి. మనం పాపం చేస్తున్నామని దేవునికి మన మీద కోపం లేదు, మనల్ని కనికరిస్తాడు. మన పాపం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. అబద్ధాలు ఆడుతున్నారా, మోసం చేస్తున్నారా, దొంగతనాలు చేస్తున్నారా? దొంగతనం అంటే ఇల్లు విరగొట్టడం కాదు, చిన్న చిన్న విషయాల్లో దొంగతనం చేస్తున్నారా?
ప్లీజ్. యవన బిడ్డలతో కూడా నేను మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో నమ్మారు. తెలియకోకుండా ఏమైనా రహస్యంగా పాపాలు చేస్తున్నారా? ఈరోజు క్షమాపణ యొక్క సమయం, విడుదల యొక్క సమయం. త్వరలో లేచి నిలబడండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. తర్వాత మీ జీవితానికి జవాబుదారులు మీరే, నేను కాదు. యేసయ్యా, ఎవరెవరైతే నిలబడారో వాళ్ళందరి మీద ప్రభా మీ హస్తం రాని. నాయనా, ఎవరెవరు తండ్రి కష్టపడుతున్నారో మానసికంగా, శారీరకంగా, అందరికీ క్రీస్తు నామంలో మీ ఆత్మ ద్వారా విడుదలను నేను ఘోషిస్తున్నాను. ఆ విడుదలను దయచేయండి. నమ్మదగిన దేవుడు మీరు కాబట్టి క్రీస్తు రాకడ వరకు, రాకడలో మమ్మల్ని నిర్దోషిగా, కలంకము లేకుండా కాపాడువాడు, పిలిచినవాడు నమ్మదగినవాడు కాబట్టి దాన్ని చేస్తాడు. ప్రతి ఒక్క శాపాలను యేసు నామంలో విరగొడుతున్నాను. మీ హస్తం ప్రతి ఒక్కరి మీద రాని. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. అందరు కలిసి ఆమెన్, ఆమెన్. దయచేసి కూర్చోండి.